వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అవ్వకముందే తెనాలి ప్రాంత సమస్యలపై నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైన్లను ఆదివారం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గురవై కాలనీ, లింగారావు సెంటర్, చెంచుపేటలోని ప్రధాన డ్రైన్లను ఆయన సందర్శించి అక్కడ తిరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్లలో పెరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని, అదేవిధంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, పలువురు మున్సిపల్ అధికారులు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకాలంలో అయితే ఖరాబ్ చేద్దాం. ముందు టౌన్ మీద బండి అంటే బండి జైల్లో పెట్టేస్తున్నారు. అది కూడా పంట కాలం లేదా నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ ఆ లెవెల్లో పైకి అది మొన్న డ్యామేజ్ అయితే ఏంటి పరిస్థితులు? ఏం చేస్తాం సార్, ఎవరు కాడు కొనుక్కున్నారు, వదిలేశారు. మట్టి పెట్టేది వర్షం నీళ్ళు పడితే ఆ కాలంలో ఈ నీళ్లు పోవాలని చెప్పి అయ్యే ఇటు వర్షాలు పడ్డప్పుడు ఇటు వస్తాయి, తర్వాత మళ్ళీ పోతాయి. ఇటు పోవడానికి వీలు లేదు సార్. వర్షాలు పడి చాలా లేదు కదా, మరి ఎట్లా ఉందండి పరిస్థితి? ఇటు పోవడానికి వీలు లేదు సార్. ఆ నీళ్ళు అట్టానే ఉంటాయి, మట్టి దూపెట్టలేదు. దోమల దెబ్బ మనం తట్టుకోలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఏవో ఏంటో మాకు తెలియదు. మరి ఎప్పుడైనా మీరు ఈ కార్యక్రమాల్లో ఎవరికైనా ఫోన్లు చేశారా? ఎవరికైనా గ్రీవెన్స్ చెప్పారా? ముందు చేసాం సార్, ఎన్నోసార్లు చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. లైట్లు లేవని ముట్టుకుంటే ఈ మధ్యన వేసారు సార్. ఈ నుంచి ఆడదాకా చేటే సార్, ఆ చేట్లోనే రావాలి పోవాలి. వీళ్ళంతా ఎటు నుంచి వెళ్తున్నారు? ఈ దారే వాడతారా వీళ్ళు? లేదు సార్, అటు కూడా రోడ్డు ఉంది సార్. అటు ఉంది, దాని అవతల ఉంది, బిల్డింగ్ ముందు రోడ్డు ఉందండి. అటు 3 ఉన్నాయి సార్. ఇటానే తెనాలి పట్టణంలో ప్రధానమైన పంట కాలువలు ఒక 4 ఈ వర్షాకాలం లోపు పూడిక తీయడం, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఒక షార్ట్ టర్మ్ ప్రణాళిక 15 రోజుల కోసం సిద్ధం చేయమని నేను కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. సో 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కమిషనర్ గారు. దాని మేరకు ఈరోజు 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్లపైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తయ్యేటట్టు, రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా వర్షాకాలంలో
ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్లపైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం. రజిక వాలంటీర్ సర్వీస్ 7వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వల్లూరి లక్ష్మీపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 2000 రూపాయల స్కాలర్షిప్స్ మరియు విద్యా సామాగ్రి అందజేశారు. పల్నాడు రజిక వాలంటీర్ సర్వీస్ నుండి 80 మందికి బ్యాగ్స్ పంపిణీ చేశారు. రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా ఆర్వీఎస్ శ్రేయోభిలాషులకు, సభ్యులందరికీ కూడా ఆర్వీఎస్ తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. గత 2017 జనవరి 1న ఈ ఆర్వీఎస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మార్స్పేట, రజికపేట నందు చలివేంద్రాలు ప్రారంభించి వేసవి దాహాద్రిని తీరుస్తూ ఉన్నాము. అలాగే వివిధ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మా వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మా ఆర్వీఎస్ అందజేయడం జరుగుతూ ఉంది. కార్యక్రమంలో 24, 38 వార్డుల కౌన్సిలర్స్ లక్ష్మీ లావణ్య, విజయలక్ష్మి, కొండవీటి శ్రీనివాసరావు, వరగాని ఏడుకొండలు, సంస్థ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, నాంచరయ్య, వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీదేవి, సునీత, శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి సుమారు 700 మందికి ఉపకార వేతనాలు ఇచ్చి వారికి చదువు పట్ల ఏదో ఒక రకంగా చేదోడుగా ఉండేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవంలో 80 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఒక రీడింగ్ చైర్లు, 2000 రూపాయల క్యాష్ ప్రైజు, ఒక 10-12 నోట్బుక్స్, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నిటి కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మేము చేసినటువంటి సహాయాన్ని ఆసరాగా తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉపకార వేతనాల్లాగా ప్రతి సంవత్సరం కూడా వారందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి, అదేవిధంగా వారు ముందుగా 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావడానికి మరి సెలవుల్లో కొంత మెటీరియల్ రెడీ చేసి వాళ్ళందరికీ ఇస్తూ ప్రోత్సహిస్తూ, మరి ఇప్పుడున్న సమాజంలో వెనకబడిన ఓబీసీ కులంలో ఉన్నటువంటి రజకులు అనేవాళ్ళు ఆస్తుల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారు. వీరు ముందుకు రావాలంటే ఒకే ఒక్క ఆయుధం విద్యను నమ్ముకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ఎరిగి మరి అనుకోకుండా తెనాలి ఈ యొక్క పట్టణంలోనే అత్యధిక మంది టీచర్లు ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా ఉంటూ అనేక మందికి భవిష్యత్తు నిర్దేశిస్తూ వారి ఉజ్వలమైన భవిష్యత్తుకి, వారి ఎదుగుదల ద్వారా అదేవిధంగా జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మా అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తాం. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని ప్రధాన డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. పట్టణ కళాకారుల సంఘ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.